ఇక వరంగల్ వ్యాప్తంగా ఏ విధంగా అయితే రిజల్ట్ ఉంది, ఎంతమంది గెలుపొందారు, ఎన్ని స్థానాలకి పోటీ జరిగిందనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. వేణు, మనం చూస్తున్నాం భారీగా ఓటింగ్ శాతం నమోదైంది. మూడో విడతలో కూడా ఎంత పర్సెంటేజ్ వరంగల్ వ్యాప్తంగా నమోదైంది అనుకోవచ్చు? ఎన్ని స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తమ స్థానాల్ని కైవసం చేసుకున్నారు? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో కూడా ప్రధానంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు దాదాపు 61% విజయం సాధించారు. ఇక 34% స్థానాల లోపల బీఆర్ఎస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలవగా మిగతా చోట్ల బీజేపీ అదర్స్. సో ఈసారి అదర్సే దాదాపు 6% విజయం సాధించడం జరిగింది. ఇక మూడో విడత కంప్లీట్ గా వరంగల్ జిల్లాలో 109 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో 72 స్థానాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, 33 మంది బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు, 4 ఇండిపెండెంట్. ఈ 4 కాంగ్రెస్ రెబెల్స్ గెలుపొందడం జరిగింది. ఇక హనుమకొండ జిల్లాలోని 68 స్థానాలకు సర్పంచ్ ఎన్నిక జరిగితే అందులో 37 స్థానాలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు, 22 మంది బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు, 4 బీజేపీ అభ్యర్థులు, 5 ఇండిపెండెంట్లు గెలిచారు. జనగామలోని 91 స్థానాల్లో 49 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు, 37 మంది బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు, 5 ఇండిపెండెంట్. అందులో 2 బీఆర్ఎస్ రెబెల్స్, 3 కాంగ్రెస్ రెబెల్స్ గెలుపొందారు. భూపాలపల్లి జిల్లాలో 81 స్థానాల్లో 54 కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు, 17 మంది బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు, 1 బీజేపీ అభ్యర్థులు, అదేవిధంగా 9 మంది ఇండిపెండెంట్ గెలిచారు. ఇక ములుగు జిల్లాలో 46 స్థానాల్లో 31 కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు, 8 మంది బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు, 6 ఇండిపెండెంట్, అందులో 1 సిపిఎం పార్టీకి చెందినవారు. ఇక 1 ఎడ్జర్లపల్లిలో 1 బీజేపీ అభ్యర్థి కూడా మొదటిసారి బోని కొట్టారు. ములుగు జిల్లా లోపల ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో మొట్టమొదటి బీజేపీ సీటు కైవసం చేసుకోవడం ఇదే మొదటిసారి. వాజేడు మండలంలో ఎడ్జర్లపల్లి లోపల బీజేపీ తొలిసారిగా ములుగు జిల్లా లోపల ఖాతా తెరిచిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వరంగల్, హన్మకొండ జిల్లా లోపల కొంత బీజేపీ హవా నడుస్తుందని భావించిన, కొంత హన్మకొండలో మాత్రం 4 సీట్లు సాధించి కొంత పట్టు నిలుపుకుందని చెప్పొచ్చు. టౌన్ ఏరియాలో పరకాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క బీజేపీ కూడా 4 సీట్లను కైవసం చేసుకుంది. ఇక వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేటలో మాత్రం కొంత బీఆర్ఎస్ ఎంపీ కనబడుతుంది. అక్కడ కాంగ్రెస్ తో పోటాపోటీగా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. ఇక జనగామ జిల్లాకు సంబంధించి అక్కడ దేవరూపల మండలం దాదాపు 23 చోట్ల రెబెల్స్, కాంగ్రెస్ రెబెల్స్ పోటీగా ఉండడంతో ఆ రెబెల్స్ చీలిన ఓట్ల కారణంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. అందుకే జనగామ లోపల 49 కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే 37 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు. సో పోటీ అనేది జనగామ జిల్లాలో కొనసాగింది. ప్రధానంగా పాలకుర్తి నియోజకవర్గం లోపల బీఆర్ఎస్ కొంత పైకి అయితే సాధించినటువంటి సిచ్యువేషన్. సో అక్కడ ప్రధాన మేజర్ గ్రామ పంచాయతీలు అటు దేవరూపల, పాలకుర్తి, కొడుకులు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ వశమయ్యాయి. ఇక దేవరూపల మాత్రము కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పెద్దికిస్తే ముట్టిగౌడు దాదాపు 176 గెలిచేస్తే మేజర్ పంచాయతీలన్నీ కూడా రెబల్ అభ్యర్థులు లేదా బీఆర్ఎస్ అభ్యర్థులే కైవసం చేస్తున్న పరిస్థితి. వరంగల్ జిల్లా సైతం కూడా అటు నరసంపేట, చెన్నరావుపేట, ఖానాపూర్, నెక్కొండ ఈ మేజర్ గ్రామ పంచాయతీలు కూడా బీఆర్ఎస్ కైవసం చేస్తుంది. తండాలు, చిన్న చిన్న మైనర్ పంచాయతీలన్నీ కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అయితే కైవసం చేస్తున్నారు. మొత్తానికి ఈ ఓటింగ్ సర్లీ చూస్తే కంప్లీట్ రూరల్ విలేజ్ ఏరియాలో తండాస్ లో మాత్రము అటు అధికార పార్టీకి కొంత ఎడ్జ్ వచ్చింది. ఆ తర్వాత కొంత టౌన్ తో కలిసినటువంటి మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీ లోపల బీఆర్ఎస్ అభ్యర్థులు కొంత ముందంజలో ఉన్నారు. సో ఓవరాల్ గా పోలైనటువంటి ఓట్ల సర్లేని చూస్తే మాత్రము బీఆర్ఎస్ కు 52% వచ్చింది, కాంగ్రెస్ కు 42% మాత్రమే వచ్చింది. సో మిగతాది బీజేపీ మళ్ళీ అంటే రూరల్లో మాత్రమే కాంగ్రెస్ హస్తం హవా అయితే కొనసాగింది. లెక్కల పరంగా చూస్తే కాంగ్రెస్ అధిక స్థానాలు, సర్పంచ్ స్థానాలు ఇటు రూరల్ చిన్న పంచాయతీలు, అదేవిధంగా తండాలు, హామ్లెట్స్ ఏదైతే నూతనంగా పంచాయతీలుగా మారాయో వాటి నుంచి మాత్రమే కాంగ్రెస్ కు భారీగా మెజార్టీ లభించింది. సో ఈ యొక్క ఓటింగ్ సర్లు చూస్తే ఈ విధంగా బీఆర్ఎస్ ఎడ్జే ఉంది మేజర్ పంచాయతీల నుంచి. సో ఆ విధంగా చూసుకుంటే మాత్రము కొంత బీజేపీతో పాటుగా బీఆర్ఎస్ కూడా కొంచెం కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇచ్చిందని చెప్పొచ్చు. సో మొత్తంగా దాదాపు అర్ధరాత్రి 12 గంటల వరకు కౌంటింగ్ పూర్తయింది. సో 2 చోట్ల కొంత గలాట జరిగినా కూడా కంప్లీట్ గా మొత్తంగా జరిగినటువంటి పోలింగ్ సంబంధించి ఫైనల్ రిజల్ట్ అయితే ప్రస్తుతం కంప్లీట్ రిలీజ్ అయింది. రైట్, థ్యాంక్ యూ వేణు.